ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 37వ రోజు. ఎంతకాలం ప్రభు సన్నిధికి వస్తున్న మీ అందరికీ దైవ ఆశీర్వాదాలు. ఇంకా 2 రోజులే శ్రమల ధ్యాన కూడికలు ఉన్నాయి. రేపు గెత్సేమనే తోటలో యేసును రాణవారు బంధించి తీసుకువెళ్ళినటువంటి ఆరాధన. ఎల్లుండి శుభ శుక్రవారం ఫ్రైడే, శనివారం నిశ్శబ్ద దినం, ఆదివారం పునరుద్ధార ఆదివారం, యేసయ్య లేచినటువంటి శుభదినం. వీటన్నిటికీ కూడా అందరూ విరివిగా వచ్చి పాల్గొనాలని ప్రేమతో మనం చేస్తున్నాను. శ్రమల ధ్యాన కూడికలు ముగింపులో మనం ఉన్నాం. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణ గొప్ప దేవ, ఈ 37వ రోజు శిలువ శ్రమల ధ్యాన కూడికలను ప్రేమించి ఆదరించి ఆశీర్వదించండి. ఇంతకాలం మీ సన్నిధి మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, బిడ్డలందరినీ ఆశీర్వదించండి, ఆదరించండి, సకాలంలో ఇచ్చేసి ఈ కూడికల్లో దేవుడికి మహిమ ఘనత తెచ్చిపెట్టేలా జీవించి ఆదియు అంతము మీరేయండి. మమ్మల్ని నడిపించమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు శిలువ శ్రమల ధ్యాన కూడిక 37వ రోజు. రేపు గురువారం గెత్సేమనే తోటలో యేసయ్య చేసిన సుదీర్ఘ ప్రార్థన, రాణువ వారు ఆయన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళడం, ఆయన సిలువకు అప్పగించబడ్డానికి దాదాపుగా ఈడ్చుకొని వెళ్ళినటువంటి రోజు రేపు గెత్సేమనే తోటలో ఆరాధన. ఎవరూ మిస్ కావకండి. అందరూ కూడా రేపు మిక్కిలి శ్రద్ధ వహించి దైవాలయానికి రావాల్సిన వారై ఉన్నాం. ఇంతవరకు మనం కానుకలు స్వీకరించలేదు. ఎప్పుడు అలాగే చేస్తాం మనం. రేపు మాత్రం కానుకలు స్వీకరించబడతాయి. అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమకాండం 32వ అధ్యాయం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు
ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, నీ భార్యలకును మీ కుమారులకును మీ కుమార్తెలకును చెవులనున్న బంగారు పోగులను తీసుకుని నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగలతో రూపము ఏర్పరచి దాన్ని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిది. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. తండ్రి, పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకల్లో దీవించును గాక. దేవుని గొప్ప నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మోషే గొప్ప దైవ సేవకుడు. ఒకసారి ఎప్పుడో చెప్పినట్టుగా జ్ఞాపకం అయినా ముగింపులో అటువంటి మేటి ప్రవర్తన జ్ఞాపకం చేసుకోవాలని సంకల్పించిన మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ దేవుని సాక్షాత్కారం కోసం వెళ్ళాడు. 40 రాత్రులు 40 పగళ్ళు అక్కడ ఉండి ఉపవాసం ఆచరించి మోషే దేవుని యొక్క అద్భుతమైనటువంటి పరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని ప్రపంచానికి అందించిన మహానుభావుడు. ఆయన కొండ ఎక్కి ఇంకా రాలేదు అని జనము సడుగులు ప్రారంభించారు. అదే నిర్గమ 32వ అధ్యాయంలో ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. నిర్గమ 32వ అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైన సంఘటన అది. మోషే మీద సడుగులు ప్రారంభమైనాయి. దైవ సేవకు సడుగులు కూడా అక్కడక్కడ ఉంటాయి. కొద్ది గొప్ప సడుగులు లేనటువంటి సమాజం ఉండకపోవచ్చును. కొండ దిగకుండా ఎన్నాళ్ళు ఉంటాడు అక్కడ ప్రజలు అనుకుంటున్నారు. కింద అహరోను దగ్గరికి వచ్చారు. అహరోను అంటే ఎవరండి? మోషే అన్నగారు. మోషే అన్నగారైన అహరోను దగ్గరికి వచ్చి, అయ్యా అహరోను, లెమ్ము, మేము చెప్పేది వినండి. మా ముందర నడుచుటకు ఒక దేవత మా కొరకు చేయము. ఎంత అన్యాయం అండి! దేవత కావాలట, పోత విగ్రహము దేవత కావాలి మాకు. ఇప్పుడు మోషే కనపట్టలేదు. ఇక ఆయన దారి ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు. ఇప్పుడు మాకు ఒక దేవత. ధర్మశాస్త్రంలో ఏముందో చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 3-4 వచనాల్లో, నిర్గమ 20:3-4. ఓకే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళందే కానీ, దేని రూపమునైనా విగ్రహమునైనా నీవు చేసి కొనకూడదు. వాటికి సాగిలా పడకూడదు. వాటిని పూజింపకూడదు. ఇంత శ్రేష్టమైన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని వెంటనే వారు
దేవుని మర్చిపోయే బిడ్డలు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. ఇప్పటి వరకు ఎంతో శ్రమతో వారి మధ్య నివసించిన మోషేను మర్చిపోయినారు. ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞ ఏంటమ్మా? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అదే మొదటి ధర్మశాస్త్రంలో మొదటి మాటనే వారు విస్మరించినారు. ఇప్పుడు ఏమంటున్నారు? మాకు ఒక విగ్రహం కావాలి, ఒక దేవత కావాలి. అందరూ కాలేదు. ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువారు ఏమైనా గౌరవం ఉందండి? ప్రవక్త అనే మాట ఎక్కడన్నా వాడారా? పోనీ దైవజనుడు అనే మాట వాడారా? మోషే అనువాడు, ఆర్డినరీ పర్సన్. మోసెస్ కూడా ఒక వీరి దృష్టిలో ఒక మామూలు మనిషి అన్నమాట. వాడేమయ్యాడు అంటారే, అలా ఉంది. ఆ మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదు. వింటున్నారా ప్రియమైన బిడ్డలారా? ఇది చాలా చాలా వింతగాను, వినడానికి కూడా కఠినంగా ఉంది. మోషే అనువాడు ఏమైనా తెలియదు. ఇది చదువుతున్నప్పుడే నా హృదయంలో చాలా చాలా బాధ కలిగింది. సాక్షాత్తు మోషే దేవుని యొక్క మాట మీద అనేక అద్భుతాలు చేసిన వాడైనా అనవలసింది. ఐగుప్తు చక్రవర్తి అయిన ఫరో ముందు చేసిన సూచక క్రియలు ఏమైపోయినాయి? ఎన్ని సూచక క్రియలు? 10. లేక తెగుళ్ళు 10 తెగుళ్ళే. అవన్నీ ఏమైపోయినాయి? కళ్ళారా చూశారు కదా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం ఏమైంది? ప్రజలు ఆరిన నేలను నడిచి వెళ్ళారు, అది అనుభవించారు కదా. వెనుక మరో సైన్యం వీళ్ళని చంపేయడానికి వస్తున్నారు. ముందేమో ఎర్ర సముద్రం. ఈ దశలో ప్రియమైన దేవుడి సంగమా, మోషే యొక్క జీవితం ఎలా ఉంది? నిర్గమకాండం 14వ అధ్యాయం, నిర్గమ 14వ అధ్యాయం 11వ వచనం చదవండి. అంతటి వారు మోషేతో 1 minute అమ్మా, 10వ వచనం చదువు. ఫరో సమీపించుతుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. తర్వాత అంతటి వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయలేదా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు అవుతామని ఐగుప్తులో నేను మీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు ఒకటే మేలు. మోషేతో ఎలా వాదిస్తున్నారో చూడండి. అద్భుతాలు చూసిన ప్రజలేనా వీరు? ముందు సముద్రము వెనుక పొలం ఎందుకు వస్తున్నాడు? వీళ్ళని వెనక్కి మళ్లించుకుని వెళ్ళారు. రండి రండి, బానిసత్వం నుంచి విడుదల అన్నారు. లేదు, మన వెనక్కి రండి, మన బానిసలకు రండి. వీళ్ళేమంటున్నారు చూడండి. అక్కడ ఐగుప్తులో సమాధులు లేవనుకుంటున్నావా మోషే? ఎందుకు రప్పించావు? మా జోలికి రావాలి. అదిగో తరుముకుంటూ వచ్చే వారి వెంబట మేము వెళ్ళిపోతాం. ఈ అరణ్యమును చచ్చుట కంటే వారికి దాసులం అయిపోతాం. మోషే యొక్క బ్రతిమలాట చూడండి. ప్రియమైన బిడ్డలారా, 13వ వచనంలో ఉంది. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేను కలుగజేయు రక్షణ
మీరు ఓరక నిలుచుని చూడండి. మీరు నేను చూసిన ఐగుప్తీయులను ఇక మీద మరి ఎన్నడూ చూడరు. ఎంత గొప్ప మాట అండి అది. రానిబడి వాడని ఈరోజు దేవుడు మీ కన్నులు ఎదుట ఆయన కలగజేసే రక్షణ కన్నులారా చూడండి. ఇక మీదట మీరు ఐగుప్తీయులను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకై ఉండని ప్రజలతో చెప్పాను. Fear not, stay alone. అలా చూస్తూ ఉండండి. ఎంత గొప్ప ప్రవక్త అండి, అంత గట్టిగా చెప్పగలిగిన ప్రవక్త. ఇంకా అది అయిపోయిన తర్వాత మోషే దేవుడి యొక్క మాట చొప్పున ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఎర్ర సముద్రాన్ని కొట్టగానే నీళ్ళేమైనా 2 పాయలు గోడ వలె నిలబడిపోయినాయి. ఇటు నీళ్లు అటు నీళ్లు మధ్యలో. ఒకవేళ దేవుడు నీకు ఒక ఏనుగుని ఇచ్చాడు అనుకోండి బహుమానంగా, ఆ ఇచ్చాడే పాప ఇంతే ఉంది అంటాం. అంతేనా? అంతలా ఉంది కానీ, అంత హైట్ ఉంది, పెద్ద తొండ ఉంది కానీ తోక ఇంతే ఉందిగా. అవునా? పూర్వకాలంలో చాలా చాలా అనుకునే ఉంటారు. పాపం అని పాత చీర వేస్తే ఇంటి వెనక్కి వెళ్ళి మోనేసుకుంటాం. ఇది ఎన్ని మోడలు ఇచ్చిందో చూద్దాం. పాత ప్రవేశమే కదండి. దేవుడు ఈ విధంగా వారికి ఇస్తుంటే కూడా సడుగులు తగ్గలేదు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 11 సంఖ్యాకాండం 4వ అధ్యాయం 11వ అధ్యాయం సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. వారి మధ్య మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలు మళ్ళా ఏడ్చి ఎవరి అన్నం కోసం ఏడుస్తున్నారండి. వాళ్ళు అన్నం కోసం ఏడుస్తున్నారు కదా. ఆకలి అయితే ఏడుపు వచ్చిందండి వాడికి. తిని 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 ఒక్కోటి లేకపోతే ఏడుపు వచ్చేసింది. వాళ్ళు మళ్ళా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టారు. కొన్ని చోట్ల ముస్లిమ్స్ తిట్లు కూడా వినేవాడిని. ఏమనంటే, సరే చూడండి, ఇక్కడ మళ్ళా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టారు. ఐగుప్తుల మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకానికి వస్తున్నాయి. చూడండి, మాంసం సంగతి అయిపోయింది. ఇప్పుడేం గుర్తొచ్చినాయి? చేపలు. అందుకని దేవుడు చేపలు, మాంసము, చికెన్, మటన్ అన్నీ మనకు ఇప్పుడు రోడ్డు మీదే వచ్చేసి, ఒకవేళ మనం కూడా అలాంటి ఇస్రాయేల్ లాగా తయారైపోతాం. మనని ఇటు చూస్తే బీఫ్, ఇటు చూస్తే ఫిష్, ముందు చూస్తే చికెన్. ఎంత హాయిగా ఉందమ్మా, ఎక్కడికి వెళ్ళక్కర్లా. ముస్లిమ్స్ ఏమంటారంటే ఇట్లాంటి గలీజ్గా బచ్చా. నేను ఇండియావాడిని, గలీజ్గా బచ్చా పొర గలీజ్ చూడండి. వీడి పని అంతే ఉంది కదా, ఖచ్చితంగా వీడి పని అంతే ఉంది. మేము కొండల దగ్గర కూర్చునేవాడు అన్నారు, మాంసం తినేవాళ్ళు అన్నారు. ఇప్పుడు ఏడుస్తున్నారు. మాకు ఇప్పుడు మాంసం ఎవరు పెడతారు? ఐగుప్తులో మేము ఉచితంగా తిన్నాము. చేపలు ఉచితంగా తేక డబ్బులు పెట్టుకున్నారా? సముద్రంలో గాలలేసి చేపలు తెచ్చుకున్నారు, నదుల్లో గాలలేసి చేపలు తెచ్చుకున్నారు కదండి.
ఉచితంగా తిన్నాం. మన పిల్లలు కూడా అప్పుడప్పుడు చేపలకి వెళ్తూ ఉంటారు, చిన్న కాలం వేసుకొని. ఒక రోజు ట్యూషన్లో ఒక కప్ప అనిపిస్తున్నాడు. 4 రోజులు తిన్నాం. 5వ రోజు మేడం ఉన్నారు, ఇట్లా ఎందుకు కప్ప అంటున్నావు వాడిని? చేపలు పడతామని కాలంకి వెళ్ళాడండి, కప్ప పడిందండి. ఆ రోజు నుంచి ఆయన పేరు అదేనండి. ఎన్నాళ్ళు అయిందంటే 2 ఏళ్ళు అయిందండి. పోల పేరు మాత్రం పోల. వీళ్ళకు కూడా మాంసాహారము సంగతి ఇంకా గుర్తొస్తుంది. దాంతోపాటు చేపలు కూడా, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లిపోతూ ఉంది. అప్పటికే మంచి ఆహారం తింటూ కూడా అంటున్నారు చూడండి. 6వ వచనం, ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదేంటి? పరలోకం నుంచి ఆహారం చాలేదు అంటే రుచి లేదు వాడికి. తిని ఏమైపోయింది వాడికి? తినగా వేగు తీయగా ఉండు కదా. ఇంకా తినగా గారెలు చేదుగా ఉండు. అలాగే ఈ మన్నా కాక ఇంక మాకేం లేదా అంటూ ఉన్నారండి. అక్కడ ఈ మన్నా కాక మా కన్నుడు మరేమీ లేదని చెప్పుకుంటున్నారు. ఆ మన్నా ఎలా ఉందమ్మా? కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపుల గది బోడము వలె ఉండెను. జనులు తిరుగుచూ దాన్ని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోడ్డు దంచి పెరుగు మీద కాల్చి రొట్టెలు చేసి దాని నుంచి కొత్త నూనె రుచి వలె ఉండేను. అలాంటి తిని కూడా వాళ్ళు అంటూ ఉన్నారండి. ఇంకా ఏం కావాలండి వారికి? ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇంకా ఏం కావాలి? ఎంత ఇచ్చినా దేవుడు చూశాడు, ఎంత బిడ్డకి అని చెప్పి దేవుడు మరొక గొప్ప ఆధిక్యత లేక మరింత గొప్ప భోజనం పెడుతున్నాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 31వ వచనం. తర్వాత యెహోవా సన్నిధికి గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాయమ చుట్టూ ఈ పక్క ఆ పక్క దిన ప్రయాణమంత దూరం వరకు భూమి 2 మూరల ఎత్తున వాటిని చూడండి. దైవలోకంలో నుంచి పూరేడు పిట్టలు వచ్చింది. నేల మీద 2 మూరల ఎత్తుగా వారి చుట్టూ ఉండేటండి పూరేడు పిట్టలు. ఈ పూరేడు పిట్టలు కనపడగానే వీళ్ళు ఏం చేశారో తెలుసండి, ఎగబడి కొట్టుకున్నారు. ఎగబడి ఆ రాత్రి అంతా మరుసటి దినమంతా లేచి ఆ పూరేడుని కూర్చుకొని చూడని అంటే ఎగబడి కూర్చుకుంటూ ఉన్నారు. మానవుడి ఆశ ఉమ్మడి ఎన్నో హై స్కూల్లో ఆరోగ్యాలు చదివే రోజుల్లో మధ్యాహ్నం లంచ్కి వెళ్ళేటప్పుడు ఒకడు అన్నాడు, హై స్కూల్కి స్టేషన్కి చాలా సమీపం, గుడ్ షెడ్లో పంచదార గోతాలు పగిలిపోయి అన్ని గోతాలు బయటకు వస్తుంది పంచదార అంటే పద ఎదగాలని అందరూ వెళ్ళాం. ముందు తింటాం కదా, 2 జేబుల్లో నింపుకున్నాం. గుడ్ షెడ్లో అన్ని బ్యాగ్స్ ఉన్నాయి, చల్లగా ఒక్కో దాంట్లో పడతా ఉంటాయి. 2 చేతులతో పట్టుకొని 2 జేబుల్లో తోసుకున్న తర్వాత తిన్నాం. అది సూపర్, అది యూనిక్. ఎస్, బాగా ఊసేసి జేబులని పారేసి జేబులో చెట్టుగా ఉంటాయి. అది కూడా ఎట్లా తీసుకొని నిరుత్సాహంగా వెళ్ళిన ఆశ, మానవుని ఆశ. ఎస్, యూరియా పోతారు, 5 మంచుతారంటే పరిగెత్తుకుంది. దాని పేరు ఎగబెట్టండి అంటారు. వీళ్ళు కూడా చూశారండి ఆ పూరేడు పెట్టారని ఎలా పోగు చేసుకుంటున్నారండి.
ఇష్టానుసారంగా పోగు చేసుకుంటున్నారండి. 32వ వచనం, జనులు దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు, చూడండి ఒక్క నిమిషం కూడా వృధాపరచట్లా, ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు ఆ దినమంతయు ఆ పూజలను కూర్చుకొని చూడని తక్కువ వారికి తక్కువ కాకుండా ఉండను. సరే 33వ వచనం ఏమైందో చూడండి, ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే, ఇది చదవగానే నాకు చిచ్చి అనిపించింది. చిన్నది ఉంటే ఇక అన్నం తినవాలి రిలీజ్ అయిందాక కదా, వీళ్ళ అపేక్ష లేకపోతే తాపత్రయం ఆత్రత ఎలా ఉందో చూడండి. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందులో ఉండగానే అది నమలక మునిపే తింటూనే ఉన్నారు. ఆ తినే వాటిని కూడా సరి చేసుకోవట్లా, దొరికిన దాన్ని దొరికినట్టు ఒక పిట్ట అయిపోయింది, ఇంకో పిట్ట తింటూనే ఉన్నారు. యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను, యెహోవా తెగులు చేత వారిని బాధించెను. మాంసాపేక్ష గల వారి జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలంలో కిబ్రోతు హత్తావా అంటే దురాశతో ఉన్నారండి. ప్రియమైన దైవ సంఘం, మన జీవితంలో మనము ఎలాంటి ఆశ కలిగి ఉన్నాం? ఈ రోజుల్లో మనిషి జీవితాన్ని పరిశీలిస్తే ఉదయం లేక పొద్దు పోయించింది మొదలు రాత్రి వరకు కూడా డబ్బు సంపాదన ఎలా చేద్దాం, ఏ విధంగా సంపాదిద్దాం, డబ్బు సంపాదన సుఖభోగాలు అనుభవించడం కొరకు తపన పడుతూ ఉన్నాం. జీవితాన్ని ఎలా అనుభవించాలి అనే ఆలోచనతో నిండిపోయింది సమాజం. ఆరంభం ఉన్న జీవితానికి ఒక అంతం కూడా ఉంటుంది. ఏదైనా ఒక ఆరంభానికి ఒక అంతం కూడా ఉంటుందండి. చివరికి సంపాదించిన వాటిని అనుభవించలేక బంధాన్ని తెంచుకొని చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి. వెళ్ళిపడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నేను సంపాదించింది ఎవరి కోసం? కాబట్టి మనం ఈ లోకం నుంచి నిష్క్రమించకముందే మనం జాగ్రత్తగా జీవిద్దాం. సృష్టికర్త అయిన దేవుని గురించి ఆలోచన చేద్దాం. ఆయన ఎవరు? నన్నెందుకు ఈ లోకానికి పంపించాడు? మాంసం చేపలు తింటానికైనా, లేక సుఖభోగాలు అనుభవించడానిక? ఆలోచించాలి. నా మరణము నా ముగింపు కాదా? ఈ మరణం తర్వాత కూడా ఇంకో జీవితం ఉందా? ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి, ఈ ప్రశ్నలు వేసుకోవాలి. శాశ్వత జీవితానికి సంబంధించిన ఆలోచన కలిగి ఉండాలి. ఇంగ్లీష్లో ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఎప్పుడూ దేవునితో ఉండేటువంటి జీవితం. అని మనకి వయసు ఉన్నంత వరకు బిజీ మన జీవితం బిజీగా తయారు చేసుకుంటున్నాం. మనం రోజుకు 24 గంటలు పనిచేసే ఆశ కలిగి జీవిస్తున్నాం. కానీ 1 గంట దేవుని సన్నిధిలో లేక 10 నిమిషాలు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నామా? అందుచేత 40 దినాలు కనీసం గంట దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. ఓ సంవత్సరంలో 40 దినాలు కంటిన్యూస్ గా దేవుని సన్నిధిలో గడిపినామనే సంతృప్తి మనం కలిగి ఉన్నాం. ఈ లెంట్ డేస్ లో దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నాం. దేవుని గురించి ఆలోచించేవాడు వ్యర్థుడు. వ్యర్థము అని ప్రసంగి చెప్పుతున్నాడు. సమస్తము వ్యర్థము. ఈ సృష్టి, ఇక్కడున్న మన ఇల్లు, మనము, మన పొలాలు, మన డబ్బు, ఇవన్నీ కూడా వ్యర్థం కానిది. ఏంటంటే దైవ సాన్నిధ్యమే వ్యర్థం కానివ్వండి.
కాబట్టి ప్రియమైన దేవుని అట్టి నిజమైన దేవుని మనం వేడుకొని శరణ వేడి ఆయన సంతోషపరిచే జీవన విధానాన్ని కొనసాగించాలి. అలా అందరూ ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి సత్యాన్వేషణే ఈ లెంట్ డేస్ కూడా సత్యవాక్యంలోనికి నడిపించే జీవన విధానమే లెంట్ డేస్. ఇక మోషే దగ్గరికి వెళ్దాం మనం. అక్కడ సొంత ఇంట్లో వాళ్ళు కూడా మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం. మోషే కూర్చు దేశస్తుడాన్ని పెళ్లి చేసుకుని ఉండదు కనుక అతను పెళ్లి చేసుకున్న స్త్రీని బట్టి మిరియాము అహరోను అతనికి విరోధంగా మాట్లాడి వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, మా చేత పలికించలేదా? మోషే చేత మాత్రమే అద్భుతాలు చేయించాడా? అవును కదా, నిజమే కదా. అయినా ఇక్కడ దెప్పడం అనే మాట చూస్తున్నాం. మనకి మోషే మాత్రమే చేశాడా? మా ఏం చేయలేమా? యెహోవా ఆ మాట వినెను. అది అండర్లైన్ చేసుకోండి. యెహోవా ఆ మాట వినెను. చూడండి, దేవుడి మీద సడుగుతున్న ప్రజల గురించి విన్నాడు, ఉడుగుతున్న ప్రజల గురించి విన్నాడు. యెహోవా మాట విన్నాడు. భూమి మీద ఉన్న వారందరిలో మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అనేసాడండి. విగ్రహం వరకు బంగారు పోగులు ఇచ్చాడండి. నిర్గమ 32వ అధ్యాయం 2వ వచనంలో ఈ దూడలను తయారు చేయడంలో పురుషులు, స్త్రీలు, కుమారులు, కుమార్తెలు అందరూ ఉన్నారండి. 2:32 చూడండి. అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులను బంగారు పోగులు తీసి నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పగా ప్రజలందరూ తమ చెవులను బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చాను. ఆయన ఏం చేశాడు? అక్కడ వారి వద్ద వారిని తీసుకొని పోగలతో రూపమైన పరిస్థితాన్ని పోత పోసాను. దూడగా చేశాడు. దూడండి, దూడ ఎక్కడ, మనిషి ఎక్కడ? అంటే మోషేకున్న వాల్యూ దూడ కన్నా తగ్గిపోయిందన్నమాట. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలు, చూడండి కఠినంగా ఉంది ఈ పదం. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి రప్పించిన దేవుడు ఇదే. ఎవరమ్మా రప్పించింది? ఎవరమ్మా? దూడట. దూడట అంటున్నారు. దూడకి ఓ ఇశ్రాయేలు అని పేరు పెట్టేశారు. ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు నీవే. ఇక అహరోను సమాజంలో కలిసిపోయిన అహరోను కూడా తన సోదరుడైన మోషే పడిన శ్రమ కళ్ళాలను చూసి కూడా అహరోను సమాజంలో కలిసిపోయి రేపు పండుగ చేసుకుందాం అనగానే ఉదయం లేచి దహన బలులు, సమాధాన బలులు అర్పించినారు. జనులు తినుటకును, త్రాగుటకును, కూర్చుని ఆడుటకును చూశారండి. తాగారు, తిన్నారు, ఆటలాడుకుంటా ఉన్నారు. ఇది ఇశ్రాయేలుల జీవితంలో మిక్కిలి బాధకరమైనటువంటి సంఘటన. ప్రజలు ఇలా చెడిపోయినారండి. ప్రజలు చెడిపోయినారు. సంఖ్య నిర్గమకాండం 32:7 చూడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళు, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి. కొండ మీద, సీనాయి పర్వతం మీద దేవుడు మోషే అంటాడు, మోషే ఇక దిగి వెళ్ళు అయ్యా, ప్రజలు చెడిపోయారు. నీవు రప్పించి నీ ప్రజలు చెడిపోయినారు. దేవుడి కోపం అండి. ఎంత కోపం వచ్చింది దేవుడికి. జనం అనుకుంటారండి మేము ఏం చేసినా దేవుడు ఏమంటలేదు అనుకుంటున్నాం. దేవుడు అసలు చూస్తూ ఉన్నాడనే సంగతి మర్చిపోతూ ఉన్నాం. యెషయా గ్రంథం చదవండి ఒకసారి. 1వ అధ్యాయం యెషయా
యెషయా 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసినను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎందుకు కామంగా ఎరుగును, గాడిద సొంత వారి తొట్టి తెలుసుకొను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. చూసారండి, నాతో వచ్చిన గట్టిగా అంటున్నాడు, పాపిష్టి జనమా. ఏమండి, దేవుడు ఎలా అంటున్నాడు? నా ప్రియ బిడ్డలారా పోయింది, నా జనమా పోయింది, నా ఇశ్రాయేలులారా పోయింది. పాపిష్టి జనమా, పాపానికి దాసులైపోయి వాళ్ళారా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, నీకు శ్రమ. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడి దూషిస్తున్నారు, ఆయన విడిచి తొలగిపోతున్నారు, నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు. మీరేనా ఇంకా కొట్టబడతారు. ప్రతి వాడు నడి నెట్టిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వారి గుండె బలహీనమయ్యాను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినా గాయాలు, ఎక్కడ చూసినా దెబ్బలు, పచ్చి పుండ్లు పిండబడలేదు, కట్టబడలేదు, ధైర్యంతో మెత్తనం చేయబడలేదు. చాలా మంది మర్చిపోతారు దేవుడు చేసిన ఉపకారాలు. చాలా మంది మర్చిపోతూ ఉన్నాము. ఈ మర్చిపోవడం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది చెప్పనా? ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో నుంచి మొట్టమొదటిగా నీ నాన్నని మర్చిపోయావు, నీ నాన్న కష్టాన్ని మర్చిపోయావు, నీ నాన్న చెమట వచ్చి నీ కుటుంబాన్ని, మీ అందరినీ పోషించింది మర్చిపోయావు. మొట్టమొదట నీవు నీ గృహంలో నీ కన్న తండ్రిని మర్చిపోయావు. అలాగే అమ్మను మర్చిపోయావు, అమ్మ చాకిని మర్చిపోయావు. అంట్లు ఆమె, ఇల్లు ఊడ్చుకునేది కడుక్కునేది ఆమె, బాత్రూమ్స్ కడుక్కునేది ఆమె, నీ వస్త్రాలు ఉతికేది ఆమె, నీకు భోజనం పెట్టేది ఆమె, నీ ప్లేట్ కడిగేది ఆమె. ఏమండి చెప్పండి, అమ్మను మర్చిపోయావు కదా, మర్చిపోతున్నావు కదా, నాన్న మర్చిపోయావు కదా, మర్చిపోతున్నావు కదా. దేవుడిని మర్చిపోవడం ఇంకా ఏపాటి? కనిపించే తల్లి తండ్రి వారిని మర్చిపోయావు. తెలుగులో మంచి వాక్యం, తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవాన్ని లాస్ట్ లో పెట్టారు. డోంట్ ఫర్గెట్ యువర్ మదర్, డోంట్ ఫర్గెట్ యువర్ ఫాదర్, డోంట్ ఫర్గెట్ యువర్ ప్రీచర్ ఆర్ టీచర్, అండ్ డోంట్ ఫర్గెట్ లార్డ్ జీసస్. చోట కాయలు పొద్దున్న వేసి ఏమే కాఫీవే అన్నాడు. ఆమె మాట్లాడుతున్నాడు. ఒక కాల్ చూపిస్తుంది, అర్జునుడు మంచి చూసుకోవాలి. ఏముంది దుప్పట, సరే మాట్లాడతారు, మాట్లాడేసి టీ ఇవే అన్నాడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పేపర్ చదువుకోవడం, అందులో కొన్ని నక్కించిన వారి చూస్తూ ఉండటం, టీ కాఫీ అంటాం. భర్తను కదే మాత్రం భర్త గౌరవం ఇవ్వాలి కదా అన్నాడు. ఆ వాకి దాకా వచ్చిందంట. తల్లి, తండ్రి, గురువు, దైవం ఉన్నారు కానీ మొగుడే నల్ల. అబ్బో, చాలా లాజిక్ నేర్చుకున్నాను. తల్లి, తండ్రి, గురువు, దైవం ఉన్నారు కానీ మొగుడు నల్ల. అబ్బో, చాలా లాజిక్. నేను ఎన్నో మూసుకొచ్చినాడు. ఆడపడతాడు వాడేసుకోండి, తనకి వాడేసుకోవడం మంచిది, అంతేనా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాన్న కష్టాన్ని, అమ్మ కష్టాన్ని మర్చిపోతూ ఉన్నాం. నేను కూడా నా ద్రవ్యంతో నేను సేవ చేశానండి. ఒకరోజు బక్క మేరిమ్మ అనే వృద్ధ సోదరి కొత్తగా ఇల్లు
సీనియర్స్ అందరికీ తెలుసు పాప, చిన్నపిల్లలకి మీకు తెలియదు. ఆమె నిరంతర విశ్వాసి. ఆ ఇంట్లో ప్రేయర్ పెట్టమంది. అప్పుడు విజయవాడ స్టేషన్ మాస్టర్గా చేస్తున్నాను. మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో తెనాలి వచ్చాను. 9 అయిపోయింది. నా దగ్గర బండి లేదు. మేడం గారి ప్రేయర్ ఎట్లా గబగబా రోడ్డు మీదకి వస్తే కార్ స్టాండ్కి వచ్చేసారు. వెళ్ళిపోలేదు. 80 రూపాయలు అయితే వస్తామంటే ఆ రోజుల్లో 80, ఇప్పుడు అది 500 అనుకోండి. గబగబా కారు ఎక్కి నేరుగా వాడి ఇంటికి వచ్చేసారు. ఆ బైక్లో తీసుకుని వాచ్ చేసి అప్పటికి ఒక 25-30 మంది మన బిడ్డలందరూ ఉన్నారు. ఆమె నాకు 2 రూపాయలు చందా ఇచ్చింది. నా ద్రవ్యం ఖర్చు పెట్టి సేవ చేసిన సందర్భం ఒక చిన్న సందర్భం. ప్రియమైన బిడ్డలాగా నా బిడ్డలు కూడా ఎప్పుడు ప్రశ్నించలేదు. నాకు ఎక్కడైనా ప్రార్థన ఉంటే లాస్ అప్పేకి సిద్ధమై సెలవు లేవు. లాస్ అప్పే దానికి అప్లై చేసుకొని జీవిత నష్టం మీద సెలవు పెట్టుకునేవాడిని. రిటైర్మెంట్కి లాస్ ల్యాక్స్లో వచ్చింది. లక్షలో గ్రాట్యుటీ లాస్. నా కుటుంబం చాలా సౌమ్యమైనది, సరళమైంది. నన్ను అడిగేవారే లేదు. నాన్న అంతే అనుకునేవాడు నా బిడ్డలు. ఈ సంవత్సరం మీ మధ్య ఉన్నాను. పోయిన సంవత్సరం బెడ్లో ఉన్నాను. నేను బెడ్లో ఉన్నప్పుడు మేము చాలా గ్రేట్ అనుకున్న వాడు ఎవరు నన్ను దర్శించడానికి రాదు. సామాన్యులు వచ్చారు. దేవుని అంత భక్తిగా వారు వచ్చారు. మేమండి ఈ యొక్క సంఘ ఫౌండర్స్ అన్నది అటువంటి వాడు కనపడాల. పోతే పోయాడు. ఆ మోషే అనేవాడు ఏమాయనో. This sense is existing each and everywhere. అదండి. ఆ ప్రకారమే ఆ మోషే అనేవాడు ఏమాయనో. ఒకనాడు రాగానే మీరేం పని చేయకూడదు అని చెప్పిన వీల్చైర్లో వచ్చాను. మా యువత నాకు చాలా సహాయం చేశారు. ఒకరోజు అన్నాను మైక్ బాయ్స్, చర్చ్ బాయ్స్తో, సండే అయినా కిందే పెట్టరా, పైకి ఎక్కలేదు. అలాగేనండి అన్నారు. సండే వచ్చాను, వీల్ చైర్తో వచ్చాను. ఆ వీల్ చైర్ కూడా పైకి పెడతారు పిల్లలు. పైకి నుంచి మరింత పైకి పెడతారు. ఏంట్రా ఇక్కడ పెట్టలేదేంటి అంటే, నేను ఇక్కడ మైక్లో అరేంజ్ చేస్తుంటే 2-3 వచ్చారండి. ఏంట్రా ఎక్కడ అరేంజ్ చేస్తున్నావు? సార్ ఇక్కడ పెట్టమంటారు. 2 కోట్లు కట్టుకుని చేసేందుకు అన్నాడండి. అందుకని మైక్ పెడతాయండి. జాలి లేదు. ఎన్ని అనుభవించానో అయినా అన్నమాట అన్నారా? అయ్యో నడవలేక వస్తున్నాడు కదా అనుకోలేదా వాడు? 2 కోట్ల చర్చి ఏది కింద పెట్టేది పైన పెట్టంటే పాలి ఎట్టో కట్ట అదనమాట. ఆ మోషాలు వాడు ఏమాయనో ఇక ఏం చేయలేక మెల్లమెల్లగా అడుగులు వేసుకుని కుర్చీలు పైకి తెచ్చారు పిల్లలు. ప్రయాసతో వెళ్ళారు. అందరూ చూసారా? ఒక్కళ్ళు కూడా చర్చిగా. అదొక అందమైన విశ్లేషణ. కేవలం వాళ్ళకి ఏం కావాలంటే అంటే హీ షుడ్ గో అవే. ఒకవేళ ఆయనకి ఏమన్నా అయితే చంకలు పుచ్చుకుందాం అనుకున్నారేమో. శాడిస్ట్ బిడ్డలు. అవునా అయ్యగారికి బాగాలేదా, సర్కిల్ పెట్టండి అనవలసిన నోడలేదా అది? ఆయన లేకపోతే పెద్దలు చేయవచ్చు. మోషే లేకపోతే దూరం తయారు చేసుకోవచ్చు.
మోసే లేకపోతే గంతులు వేయవచ్చును అలనాటి ఇశ్రాయేలు ఆలోచన. కొందరి రక్తంలో ఇంకను ప్రతిబింబిస్తూ ఉంది. నీ కోసం నా కోసం కాదండి సేవ అంటే, దేవుని కొరకు చేయబడేదాన్ని సేవ అంటారు. వర్షిప్ టు ఆనర్, టు గ్లోరిఫై లార్డ్ జీసస్. సేవ అంటే దేవుని కొరకు చేసేది. నీ హృదయ ప్రవర్తన మార్చుకోకపోతే ఏమవుతుందండి? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటున్నాను. నేను బాగా ప్రార్థన చేసినాను, నేను వినను. మీ చేతులు రక్తముగా నిండి ఉన్నది. మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు కనపడకుండా వాటిని తొలగించుకోండి. కీడు చేయటం మానండి, మేలు చేయ నేర్చుకోండి. చదవమా హృదయ ప్రవర్తన. ఇశ్రాయేలీయుల హృదయ ప్రవర్తన మారలేదు. కూటి కొరకు, నీటి కొరకు, మాంసం కొరకు పదే పదే సడుగుతూ గొడుగుతూ ఉన్నారు. ఆ మోషే అందుచేతనే దేవుని మాట్లాడమ్మా, దేవుడు మోషేని మిక్కిలి సాత్వికుడు. ఎన్ని పొడిగినా తన పని ఏంటో తను చేసుకుంటూ పోయినాడు మోషే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే అనేవాడు ఏమయ్యాడు? ఏమన్నా అయితే బాగుండు, విగ్రహం చేసుకుందాం, దూడం చేసుకుందాం, శుద్ధులు వేద్దాం. మోషే ఉంటే ఏమి సాగవు. అదండి ఆలోచన. ఆ మోషే అన్నవాడు ఏమయ్యాడు? చివరికి పాపం మోషే పోనీపోయాడండి. ఎన్నాళ్ళు జీవిస్తారు ఎవరైనా? ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 1వ వచనం చదవండి. మోషే మోయాబు మైదానం నుండి ఎరికో ఎదుట ఉన్న అమ్మా పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరములకు ఎక్కారు. ఇది నార్త్ డేస్ ఆఫ్ మోసెస్. మోయాబు మైదానం నుండి ఎరికో ఎదుట పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరానికి ఎక్కాడు. అప్పుడు యెహోవా దాని వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిం మనస్సేల దేశమంతయు, యూదా దేశము, దక్షిణ దేశము, సోయర్ వరకు ఈత చెట్లు గల ఎరికో లోయ చుట్టూ మైదానం అతనికి చూపించాడు. ఒంటరిగానే దేవుడు ఏమి చూపించాడు? మోషే అటు చూడవయ్యా, అటు చూడు, నీ సంతానానికి నీకు ఇస్తాను ఇదంతా కూడా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశం ఇది. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చింది, కానీ నీవు అక్కడికి వెళ్ళకూడదు. మోషేకి ఏం కండిషన్ పెట్టి వచ్చాడు? నువ్వు చూసిన దేశమంతా నీ సంతానానికి ఇస్తాను, కానీ నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి చెందెను. చనిపోయాడండి మోయాబు దేశంలో. ఆ మోషే వాడు ఏమాయను? ఇప్పుడు ఏమైనాడు? చనిపోయినాడు. 7వ వచనం, మోషే చనిపోయినప్పుడు నీవు 120 సంవత్సరాల ఈడు గలవాడు. 120 ఏళ్ళు చనిపోయినాడు మోసెస్. అతనికి దృష్టి మాంచడు లేదు, సత్తువు తగ్గలేదు. ఇశ్రాయేలు మోయాబు మైదానంలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సరిపగా మోషేను గుర్చిన దుఃఖము సరిపిన దినములు సమాప్తమయ్యను. పరిశుద్ధాత్మ దేవుడు మోషేకు ఏమని వాగ్దానం ఇచ్చాడో చూసి ముగిస్తాను. 12వ వచనం, వాటి విషయంలో బాహుబలమంతటి విషయంలో, బాహుబలం శక్తి సామర్థ్యాలు అంతటిలోను మోషే ఇశ్రాయేలు దేవుని కన్నులు కలగజేసిన మహాభయంకరమైన కార్యముల విషయంలోను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీయులు ఇది వరకు
పుట్టలేదు. ఎంత గొప్ప మాట అండి. అటువంటి ప్రవక్త ఇంతవరకు పుట్టలేదు అని దేవుడు అంటుంటే ప్రజలే ఉన్నారు. ఆ మోషే అనేవాడు ఏమయ్యారు? దేవుడి ఆజ్ఞానుసారంగా జీవించిన మోషే, ప్రపంచానికి ధర్మశాస్త్రం తెచ్చించిన మోషే, ద 10 కమాండ్మెంట్స్ ప్రపంచానికి అందించిన ఒక మాత్రమైనటువంటి ధర్మశాస్త్రం, ద వర్డ్ ఆఫ్ లార్డ్ జెహోవా దేవుడు చెప్పింది. అటువంటి మోషే లాంటి ప్రవక్త ఇంకొకరు ఇంతవరకు అని ఇక్కడ 12వ వచనం చివరి భాగంలో ఉంది. మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలు వరకు పుట్టలేదు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మోషే జీవితంలో చివరి అంకం, చరమాంకం ఈరోజు మీతో ప్రస్తావించాను. ఈ దేవుని యొక్క సంఘటన మోషేని కుడిగినటువంటి సడుగుల మధ్య మోషే తన ప్రార్థన తగ్గలేదు. మోషే దేవుని బ్రతిమలాడుతూ నీళ్లు తెప్పించాడు, ఆహారం తెప్పించాడు, మేఘస్తంభాన్ని తెప్పించాడు, అగ్ని స్తంభాన్ని తెప్పించాడు, ఎర్ర సముద్రాన్ని బయలుదేరించాడు, కావలసిన పురేడు పిట్టలు తప్పించినాడు. అలాంటి మోషే క్రైస్తవ ప్రపంచానికి ఒక గొప్ప ప్రవక్త, దైవజనుడు, దేవుని చిత్తమరికి జీవించిన మోషే మనకందరికీ కూడా మిక్కిలి ప్రశంసనీయుడు. ఈ పరిశుద్ధ దేవుడి వాక్యం మనందరినీ ప్రభు సన్నిధిలో ఉండి ఆశీర్వాదానికి పాత్రలు చేయుడుగా. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలవంచండి, అందరూ తలవంచండి, కళ్ళు మూసుకోండి. ఇలాంటి ప్రేమ చేశాను కదా, పరిశుద్ధ దేవుని ఆశీర్వాదాలు పెడతాం. మన పరమ తండ్రి రక్షకుడు మన కొరకు సిలువలో తన అమూల్యమైన రక్తధారను సిద్ధించిన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు సమాధానము ఆశీర్వచనం కూడిన మనకు, శబ్దయంత్రం ద్వారా వాక్యరించిన ప్రతి బిడ్డకు, సమస్త పరిశుద్ధులను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోనే ఉండుగాక. ఆమేన్. అందరికీ ఉంటారు.